తెలుగు అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ద్రవిడ భాష. ఇక్కడ ఇది అధికార భాషగా కూడా దాదాపు 96 మిలియన్ల మంది 2022 గణాంకాల ప్రకారం మాట్లాడేవారు. తెలుగు ద్రవిడ భాషా కుటుంబంలో అత్యధికంగా మాట్లాడే సభ్యుడు మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని 22 షెడ్యూల్డ్ భాషలలో ఒకటి. హిందీ మరియు బెంగాలీలతో పాటు ఒకటి కంటే ఎక్కువ భారతీయ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక హోదా కలిగిన కొన్ని భాషలలో ఇది ఒకటి. భారత ప్రభుత్వంచే శాస్త్రీయ భాషగా గుర్తించబడిన 6 భాషలలో తెలుగు ఒకటి. ఇది ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే స్థానిక భాషలలో 14వ స్థానంలో ఉంది. ఆధునిక ప్రామాణిక కోస్తా ఆంధ్రలోని పూర్వపు కృష్ణా, గుంటూరు, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మాండలికం ఆధారంగా రూపొందించబడింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా తెలుగు మాట్లాడతారు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, మలేషియా, మారిషస్, యుఏఈ, సౌదీ అరేబియా మరియు ఇతర దేశాలలో విస్తరించి ఉన్న తెలుగు డయోస్పోరా సభ్యులు కూడా దీనిని మాట్లాడతారు. యునైటెడ్ స్టేట్స్లో తెలుగు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష. ఇది దక్షిణాఫ్రికాలో కూడా రక్షిత భాష మరియు క్వాజులు నాటల్ ప్రావిన్స్లోని పాఠశాలల్లో ఐచ్ఛిక 3వ భాషగా అందించబడుతుంది. మిఖాయిల్ ఎస్. ఆండ్రోనోవ్ ప్రకారం సుమారు 1000 BCEలో ప్రోటో ద్రావిడ భాష నుండి తెలుగు విడిపోయింది. తెలుగు పదాలలో కూడిన తొలి శాసనాలు క్రీస్తు శకం ఆంధ్రప్రదేశ్లోని భట్టిప్రోలులో అశోక చక్రవర్తి శాతవాహనులు మరియు విష్ణుకుండినుల శాసనాలలో కూడా తెలుగు పదాలు కనుగొనబడ్డాయి. అన్రిలయబుల్ సోర్సెస్గా పాత తెలుగు లిపిలో ఉన్న శాసనాలు ఇండోనేషియా మరియు మయన్మార్ల వరకు కనుగొనబడినాయి. తూర్పు చాళుక్యులు, తూర్పు గాంగులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్య కుతుబ్ షాహీలు, మధురై నాయకులు, తంజావూరు నాయకులు వంటి దక్షిణ భారతదేశంలోని వివిధ రాజవంశాల యొక్క ఆస్థాన భాష తెలుగు. తమిళనాడులోని తంజావూరు మరాఠాల వంటి తెలుగేతర రాజవంశాల ద్వారా కూడా తెలుగు తన మాతృభూమి వెలుపల అధికారికంగా అధికార భాషగా ఉపయోగించబడింది. తెలుగు 1000 ఏళ్లకు పైగా అఖండమైన, ఫలవంతమైన, విభిన్నమైన సాహిత్య సంప్రదాయాన్ని కలిగి ఉంది. పావులూరు మల్లన్న యొక్క సార సంగ్రహ గణితము 11వ శతాబ్దానికి చెందింది. ఏ ద్రవిడ భాషలోనైనా గణితంపై మొదటి శాస్త్రీయ గ్రంథం. అవధానం అపారమైన జ్ఞాపకశక్తి మరియు సాహిత్యం మరియు ఛందస్సుపై లోతైన జ్ఞానం అవసరమయ్యే ఒక సాహిత్య ప్రదర్శన. 5 శతాబ్దాలకు పైగా తెలుగు కవులలో ఉద్భవించింది మరియు ప్రత్యేకంగా సాగు చేయబడింది. దాదాపు 10,000 పూర్వ వలస శాసనాలు తెలుగులో ఉన్నాయి. వలస పూర్వయుగంలో తెలుగు దక్షిణ భారతదేశం అంతటా ఉన్నత సంస్కృతి యొక్క భాషగా మారింది. విజయరామస్వామి దీనిని దాదాపు అదే యుగంలో ఆధునిక యూరప్ యొక్క సాంస్కృతిక భాషగా ఫ్రెంచ్ యొక్క అధిక నేపథ్యంలో పోల్చారు. కర్ణాటక సంగీతం యొక్క పరిణామంలో కూడా తెలుగు ప్రబలంగా ఉంది. ఇది భారతీయ శాస్త్రీయ సంగీతంలోని 2 ప్రధాన ఉపజాతులలో ఒకటి మరియు కర్ణాటక సంప్రదాయంపై దృష్టి సారించే సంగీత కళాశాలల్లో విస్తృతంగా బోధించబడుతుంది. శతాబ్దాలుగా వివిధ
తెలుగేతరులు తెలుగు ప్రసంగం యొక్క సహజమైన సంగీతత్వంపై వ్యాఖ్యానిస్తూ దాన్ని శ్రావ్యమైన భాషగా పేర్కొన్నారు.